గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని టెస్టులు ఉన్నాయని చెప్తున్నాడు, డయాలసిస్ ఉందని చెప్తున్నాడు. అన్ని టెస్టులు ఉన్న తర్వాత మేము కూడా ఓటర్లం, మాకేదైనా ఇబ్బందులు అయితే మేము హాస్పిటల్లో పోయి టెస్ట్ చేయించుకుంటాం. మా గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వెవరు టెస్ట్ చేయించడానికి, నువ్వెవరు మా తరపున 3000 రూపాయలు ఇవ్వడానికి? అందుకనే సిఎస్సి పేరుతో ₹1,00,00,000 టెస్ట్ ఆఫ్ చేయాలి. అందుకనే ఇవి మా హక్కులు, మా హక్కులతో చెలగాట మాడొద్దు, మా హక్కులతో చెలగాట మాడొద్దు. వెల్ఫేర్ బోర్డు ఉండాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ప్రైవేట్ కంపెనీకి ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాల్లో చాలా 7-8 రాష్ట్రాల్లో పెన్షన్ ఇచ్చారు. నువ్వు ఇక్కడ కూడా పెన్షన్ ఇచ్చి ఆదర్శంగా ఉండు. 2000 3000 పెన్షన్ ఇచ్చి ఆ పెన్షన్ ఇవ్వకుండా నువ్వు ఇన్సూరెన్స్ అందుకనే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వెల్ఫేర్ బోర్డుకి చాలా సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా హక్కులతో చెలగాట మాడబాకండి. రాబోయే కాలంలో వీటిని కనుక పరిష్కారం చేయకపోతే మాత్రం మేము పెద్ద ఉద్యమానికి, ఎందుకంటే ప్రాణాలతోటి మేము పనులు చేస్తున్నాం, ప్రాణాలని అర్పిస్తూ మా హక్కులను కాపాడుకోవడానికి కోసం కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమా కాదా? సిద్ధమా కాదా? ఇది ఒక కార్మికుడి గొంతు కాదు, ఇది రాష్ట్రంలో 28 లక్షల భవన నిర్మాణ కార్మికుల యొక్క గొంతు. ఈ గొంతుని వినండి, మా సమస్యని వెంటనే అర్థం చేసుకోండి. కొత్తగా కట్టబోయే నిర్మాణ బోర్డు ఏదైతే ఆఫీస్ ఇలాంటివి ఉన్నాయో అందులో రూమ్ ఉండాలా?